వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లెన్స్కార్ట్ ఈ సంస్థను ఇక ఇండియాలో క్లోజ్ చేసుకోవాల్సిందేనా? ఇండియన్స్ ఇక్కడ కళ్ళద్దాలు కొనకపోతే దీని పరిస్థితి ఏంటి? క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ స్థాయికి వెళ్ళినటువంటి లెన్స్కార్ట్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? అసలు పూర్తిగా జరిగిందేంటి? ఇప్పుడు లెన్స్కార్ట్ పరిస్థితి ఏంటి? ఈ అంశం మొత్తం ఒకసారి చూద్దాం. ఎస్, ఖచ్చితంగా సమస్య లెన్స్కార్ట్ ఫౌండర్ కమ్ సీఈఓ దగ్గరే ఉంది. హిందూ మత విశ్వాసాలని, సాంప్రదాయాలని, పద్ధతులను కించపరిచే విధంగా తన యాడ్స్ రూపొందించడం, తన రూల్స్ అంటూ ఒక కొత్త రూల్స్ బుక్ తీసుకొని రావడం, తన డ్రెస్ కోడ్స్ అన్నీ తనకి తెలుసు కానీ కవర్ చేస్తూ ఉన్నాడు. వేల కోట్ల రూపాయలని పబ్లిక్ ఆఫర్ ద్వారా అడ్డగోళ్ల మార్జిన్లను తన చైన్ ఆఫ్ స్టోర్స్ ద్వారా సంపాదిస్తూ తనకు హిందువులంటే ఎందుకు అంత చులకన భావం ఏర్పడిందో అర్థం కావటం లేదు. ఇంత సంపాదిస్తూ $5.6 బిలియన్ కంపెనీ, ఒక లిఖితపూర్వక విధానం, 2 తొలగించబడిన ఉద్యోగులు, మాట మారుస్తూ వచ్చిన ఒక సీఈఓ, అది భారతదేశపు అతిపెద్ద ఐవేర్ రీటైలర్లో ఐపీఓకి వెళ్ళి భారీగా సబ్స్క్రైబ్ అయిపోయి అడ్డగోలుగా నిధులు సమకూరిన కంపెనీ. అప్పటికే $5.6 బిలియన్ విలువ కలిగిన లెన్స్కార్ట్ స్టోర్ సిబ్బంది కోసం ఒక స్టైల్ గైడ్ను రూపొందించింది. ఇది ఏప్రిల్ 15న వెలుగులోకి వచ్చింది. ఇది క్లుప్తంగా స్టోరీ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. బిందీ పెట్టుకోకూడదు, తిలకం ధరించకూడదు, చేతి పట్టి, దారం వంటివి కట్టుకోకూడదు, సింధూరం చాలా తక్కువగా ఉండాలి, అది కూడా నుదుటిపై కనిపించకూడదు. మరి హిజాబ్ దీనికైతే స్పష్టంగా అనుమతినిచ్చాడు. రంగుల విషయంలో సూచనలు ఇచ్చాడు. ఇక సిబ్బంది కోసం ట్యుటోరియల్ వీడియోలు కూడా ఇస్తామని వాగ్దానము చేశాడు. ఈ విధాన పత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఈఓ పీయూష్ బన్సాల్ దీనిని నిజం కాదు అని కొట్టిపారేశాడు మొదట్లో. అయితే ఎక్స్ అంటే గతంలో ట్విట్టర్ కమ్యూనిటీ నోట్ తన వివరణ తప్పు అని పేర్కొన్నది. ఎందుకంటే ఆ డాక్యుమెంట్ కంపెనీ బ్రాండింగ్తోనే ఉంది, ఫిబ్రవరి 2024 తేదీతో ఉందంటూ ధృవీకరించింది. ఇక దీంతో మనోడు మాట మార్చలేరు కదా. ఇది బయటపడగానే తను వెంటనే మాట మార్చేశాడు. అది ఒక పాత ట్రైనింగ్ డాక్యుమెంట్ అంటూ చెప్పేశాడు. ఇక తప్పుడు లైన్ ఉందని, అది బహిరంగం కావడానికి ముందే దాన్ని మేము తొలగించాము, ఫిబ్రవరి 15నే గుర్తించామని, ఈ డేట్ను గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 15 గుర్తించామని చెప్పాడు. కానీ ఆ కథ కూడా 24 గంటల్లో కుప్పగూలింది. పీయూష్ అనే అబద్ధాల కోరు పదే కవర్ చేస్తున్నాడు అని తప్పు తేలిపోయింది. ఏ విధంగా అంటే పూణేలోని లెన్స్కార్ట్ స్టోర్ మేనేజర్ ఆకాష్ ఫలాకే దగ్గర ఇందుకు సంబంధించిన ఈమెయిల్స్ ఉన్నాయి. నవంబర్ 25, 2025 నాడే ఆయన సరిగ్గా ఇదే పాలసీ గురించి లెన్స్కార్ట్ హెచ్ఆర్కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 8న సీనియర్ హెచ్ఆర్కి మరోసారి సమాధానం ఇచ్చాడు. జనవరి, ఫిబ్రవరి 2026లో ఈ కాలంలో స్టోర్ ఆడిట్ల ద్వారా బొట్టు లేదా తిలకం ధరించిన ఉద్యోగుల జీతాల్లో కోతలు కూడా విధించారు. మరి ఇప్పుడు అబద్ధం అంటారా? ఫలాకే ఈ విషయాన్ని లీగల్ టీం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. ఫిబ్రవరి 20న ఆయన మహారాష్ట్ర ప్రభుత్వ గ్రీవెన్స్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు. అదే రోజు ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత సూరత్కి చెందిన జీల్ సుఘాసియా కథ బయటకు వచ్చింది. ఆయనకు లెన్స్కార్ట్లో ఉద్యోగం వచ్చింది. శిక్షణ కోసం నేవీ ముంబైకి వెళ్ళాడు. మొదటి రోజే ఆయనకు ఒక షరతు పెట్టారు. నీ శిఖను కత్తిరించుకోవాలి, తిలకాన్ని, మతపరమైనటువంటి టాటూల్ని తొలగించాలి, లేకపోతే నీకు ఉద్యోగం ఉండదు. ఇక ఆయన నిరాకరించాడు. మరుసటి రోజే ఆయన్ని తీసేశారు నిరాకరించినందుకు. ఇది జరిగింది ఏప్రిల్ 18, 2026న. అంటే ఆ పాలసీని ఎప్పుడో తొలగించామని బన్సల్ చెప్పిన 60 రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది. 5 నెలల కాలంలో 2 ఉద్యోగులు అంతర్గతంగా ఈ విషయాన్ని లేవనెత్తారు. ఇద్దరినీ పట్టించుకోలేదు. ఒకరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన రోజున మరొకరు తన మతపరమైన గుర్తులను మార్చుకోవడానికి నిరాకరించినందుకు తొలగించబడ్డారు. ఇక సీఈఓ తన వర్షన్ను ఇప్పుడు 3 సార్లు మార్చాడు. ప్రతిసారి కొత్త సాక్ష్యాలు బయటకు వచ్చినప్పుడల్లా ఆయన మాట మార్చాల్సి వచ్చింది. ఆధునిక భారతీయ కార్పొరేట్ కార్యాలయాల్లో సంస్థాగత మత వివక్ష ఇలానే పనిచేస్తుంది. ఉపన్యాసాల ద్వారా కాదు, ఆడిట్ కోతలు, గ్రూమింగ్ గైడ్లు, టర్మినేషన్ లెటర్ల ద్వారా ఇవన్నీ ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా జరిగిపోవాలని రూపొందించింది వ్యవస్థ. సో ఇప్పటి వరకు చూసాం కదా ఈ స్టోరీ మొత్తం. అసలు ఏం జరిగింది లెన్స్కార్ట్లో, ఈ విషయాలు ఏ విధంగా బయటకు వచ్చాయనేది. రీసెంట్గా మనం చూసాం కదా టీసీఎస్లో కూడా ఈ మత మార్పిడి అంశం కానీ ఇదంతా లవ్ జిహాద్ అంటూ అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు లెన్స్కార్ట్ మరో కొత్త అంశంగా చూడాలి. మరి ఇంత కఠినమైన నిబంధనలు పెట్టి, ఇంత అంటే హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తూ పెట్టినటువంటి రూల్స్ ఇప్పుడు ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయని చెప్దాం. సో ఈ ప్రముఖ ఐవేర్ దిగ్గజం లెన్స్కార్ట్ ప్రస్తుతం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సంస్థకు తాజాగా రేగిన ఈ బిందీ తిలక్ వివాదం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వివాదం ప్రభావం సంస్థ మార్కెట్ విలువ మీద స్పష్టంగా కనిపిస్తోంది. 4,500 కోట్ల మార్కెట్ విలువ ఆవిరైపోయింది. ఉద్యోగులు బిందీ తిలకం ధరించకూడదంటూ పాత ట్రైనింగ్ డాక్యుమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇన్వెస్టర్లో ఆందోళన మొదలైంది. దీంతో
ఇక షేర్లు పతనం అవటం ప్రారంభించాయి. గత ట్రేడింగ్ సెషన్లలో సంస్థ షేర్ ధర సుమారు 5% మేర పడిపోయింది. ఫలితంగా కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి దాదాపు 4,500 కోట్లు తుడుచుకుపెట్టుకుపోయాయి. ఓపెనింగ్ క్లోజింగ్ టైంలో చూస్తే 530 వద్ద ప్రారంభమైనటువంటి షేరు రోజు ముగిసే సమయానికి 508.70 పైసల దగ్గరకు చేరుకుంది. ఇక 2,700 కోట్ల నిధుల సమీకరణ చేసినటువంటి ఈ సంస్థ ప్రస్తుత స్థితి ఏ విధంగా ఉందంటే, లెన్స్కార్ట్ గతంలో తన ఐపీఓ తదుపరి నిధుల సమీకరణ రౌండ్ల ద్వారా సుమారు ఈ 2,700 కోట్లను సమీకరించుకుంది. ఈ నిధులను సంస్థ తన అంతర్జాతీయ విస్తరణకు గ్లోబల్ సప్లై చైన్ బలోపేతం చేయడానికి కేటాయించింది. అయితే ఇప్పుడు మార్కెట్లో కంపెనీ విలువ పడిపోవటం వల్ల ఆ నిధుల వినియోగం భవిష్యత్తు లాభదాయకతపై విశ్లేషకులు దృష్టి సారించారు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినటం వల్ల సేల్స్పై ప్రభావం పడితే అది కంపెనీ ఆర్థిక మూలాల్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ హిందూ వ్యతిరేక ధోరణి ముందుగానే వెలుగులోకి వచ్చినట్లయితే ఐపీఓ ఘోరంగా ఫెయిల్ అయి కూడా ఉండేది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు లెన్స్కార్ట్ సీఈఓ తన నెత్తి మీద తానే చేయబెట్టుకున్నట్లయింది. తను చేసినటువంటి రూల్స్తో ఇప్పుడు లెన్స్కార్ట్ అనే ఒక సంస్థ బ్రాండింగ్ని పడేశాడు. మరి ఈ బ్రాండింగ్ పుంజుకుంటుందా? మరి తన తప్పుని సరిదిద్దుకోగలుగుతాడా లేదా? లేకపోతే లెన్స్కార్ట్ ఇలా చిన్నగా కనుమరుగైపోతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.